నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, కార్మిక సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో వంటవార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ ఏలూరు జిల్లా కన్వీనర్ నెర్సు రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన 22,000 కోట్ల బకాయిలను పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ కన్వీనర్. ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల సాధన సమితి ఆధ్వర్యంలో కానీ మేము పెట్టుకున్న జీపీఎఫ్ లోన్లు కానీ, ఏపీజీఎల్ఐ లోన్లు కానీ, మా సరెండర్ లీవ్స్ కానీ ప్రతిదీ మాకు సక్రమంగా అందజేయాలని, మాకు ఇవ్వాల్సిన వారు స్వయంగా చెప్పిన 22,000 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి మేము విడుదల చేస్తారని ఆశిస్తూ ప్రభుత్వం తెలుసుకోవాలి మా బాధని, ఆవేదన అని చెప్పేసి మేము ఇక్కడ పెట్టాం. ఈ రోజున మేము జీపీఎఫ్ లోన్ పెట్టుకున్నాం. ఆ జీపీఎఫ్ ఏం ప్రభుత్వం సొమ్ము కాదే, మేము దాచుకున్న సొమ్ము. ఆ డబ్బు మాకు ఇవ్వడం వల్ల మా పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకుంటా కన్నా, మా ఇంట్లో ఎవరు అనారోగ్యంతో ఉంటే మేము అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మేము వైద్యం చేయించుకుంటా తదితర అవసరం కోసం దాచుకున్న సొమ్ముని ప్రభుత్వం వారి పథకాల కోసం వాడుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం వెంటనే ఈ చర్య విడనాడి మాకు రావాల్సిన సొమ్ము సకాలంగా, అంటే సాధ్యమైన త్వరలో ఈ నెలాఖరు లోపల రిలీజ్ చేసి 27వ తారీఖున మేము తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం జరగకుండా సీఎంగా నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని. ఇప్పుడు పిఆర్సీ వేశారు కానీ దానికి సంబంధించిన కమిటీ కూడా వేయలేదు, వాళ్ళు కాన్స్టిట్యూషన్ చేయలేదు. వాళ్ళు వెంటనే కమిటీని వేసిన దానికి సరైన ఇది విలువ లేకుండా పోయింది. 7 నెలలు అయింది కమిటీని వేసి, ఆఫీస్లో చైర్లో కూడా కూర్చోలేదు. వెంటనే ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కింద ఇంటీరియర్ రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి, లేదంటే కనుక ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుందండి. రేపు 27వ తారీఖున చలో విజయవాడ జరిగిన అనంతరం ఏ క్షణంనైనా సరే మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యోగులందరూ స్ట్రైక్లోకి వెళ్ళే అవకాశం. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మస్క్ గ్లోబల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేసిన 15 మందికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి హాజరై అవార్డ్స్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు అవార్డ్స్ గ్రహీతలు మాట్లాడుతూ ఇది సమాజంలో బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. మరి ఎక్కడో మూలన పడిన అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకు ఒక గుర్తింపు ఇచ్చి సమాజంలో వారికంటే ఒక ప్రత్యేకత నింపడానికి వారు చేసిన ప్రయత్నం నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు మణిరాయ్. నేను మహబూబ్నగర్ నుంచి వచ్చాను. టీచర్గా వర్క్ చేస్తాను. నేను రైటర్ని కాబట్టి వారు నన్ను పిలిచి సన్మానించడానికి చాలా ఆనందంగా ఉంది. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరొకసారి. ఐ యామ్ డాక్టర్ అమ్మిరెడ్డి మల్లిడి. నేను ఈస్ట్ గోదావరి రాజభవన్ నుంచి రావడం జరిగింది. ఈ రోజున ఈ ప్రస్తుత గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా ఎడ్యుకేషన్లో నాకు ఈ అవార్డు రావడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ రంగంలో రూరల్ ఏరియా ప్రాంతాల్లో మేము 20 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాం. ఈ సేవలు గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం పట్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం మా బాధ్యత అనేది చాలా ఎక్కువగా పెరిగిందనుకుంటున్నాం. ఇటువంటి ఎన్నో సేవలు భవిష్యత్తులో కూడా చేస్తామని అందరికీ హామీ ఇస్తుంది. థ్యాంక్ యూ అందరూ. మా అందరినీ ప్రోత్సహించినందుకు నిజమే. స్పేస్ ఎవరు ఇవ్వరు, స్పేస్ని తీసుకోవాలి. ప్రపంచంలో బ్రతకాలంటే మీ సందేశం చాలా బాగుంది. ఇప్పుడు అవార్డు ఇవ్వడానికి మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. నెక్స్ట్ వెంకటలక్ష్మి శరత్ బాబు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుచున్నాము. గోగులమంద స్వరూప గారిని చాలా మంచి సన్మానాన్ని మనందరికీ అందిస్తూ ప్రత్యేకతను మన అందరికీ వెంకటలక్ష్మి తర్వాత శరత్ బాబు గారు సిద్ధంగా. దయచేసి అందరూ అవార్డు తీసుకున్నటువంటి అవార్డు గ్రహీతలందరూ ఉండండి. గ్రూప్ 4 ఉంటాయి.
చెస్ ఆటలో రాణించి ఏలూరు నగరానికి కీర్తి ప్రతిష్టతలు తెస్తున్న గంజి అనుపమ మోషే, గంజి అభిషేక్ అవ్రహం, అదేవిధంగా బళ్ల వినయరాజులను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అభినందించారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ బంగ్లా ఆవరణంలో చెస్ ఆటలో ప్రావీణ్యంతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన విద్యార్థులను వైఎస్ఆర్సీపీ నాయకులు గంటా ప్రసాద్తో కలిసి చైర్పర్సన్ పద్మశ్రీ సన్మానించారు. అంటే వాళ్ళ తన ఐక్యూ 200 అంటే సైంటిస్ట్ కానీ ఎక్కువ ఐక్యూ ఉంటుంది మనం చెస్ వాళ్ళకి. ఇది మన ఇండియాలో ఒక సబ్జెక్ట్గా తెస్తే మన ఇండియా ప్రపంచం ఆదవుతారు మేడం. దానికోసం నేను కృషి చేసి ఒక 31 స్కూల్స్ కూడా చూస్తున్నాను. అది మీరు ఇంకా కృషి చేస్తే సీఎం గారు చెప్తే మన చెస్ మన ఇండియాలో పుట్టింది 30 కంట్రీస్లో ప్రపంచ మేధావులు, ప్రపంచ ఛాంపియన్స్ ఎక్కువైపోతున్నారు. రాదు మన ఇండియా వాళ్ళు అంటే ఇంకా సబ్జెక్ట్కి రాలేదు. నేను యాక్టివిటీ కనుక ఒక 30 స్కూల్స్ వరకు చెప్తాను. ఇంకా ఎక్కువ చెప్పాలి నాకు ఎక్కువ పబ్లిసిటీ చేయాలి. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది. మొత్తం నా సాహిత్యం అన్నీ చేస్తే 2 బుక్స్ రాసినాను చెస్ మీద. అన్ని పేపర్లకి ఛానల్స్ పెడుతున్నాను. ఈరోజు మన ఏలూరుకి చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు కూడా ఇంటర్నేషనల్, నేషనల్ మరియు స్టేట్లోని చెస్ ఛాంపియన్స్ 2nd ప్లేసు, 3rd ప్లేసు, 1st ప్లేస్ కొట్టినందుకు వీరిని అభినందిస్తూ జెడ్పీ చైర్పర్సన్ గారు వీళ్ళకి నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది. ముందు కూడా వీళ్ళు అనేక విజయాలు సాధించాలని, మన ఏలూరు పేరు తేవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ ఏలూరులో చదువుతున్న విద్యార్థులు ఈ చెస్లో నేషనల్కి, ఇంటర్నేషనల్ వరకు కూడా ఈ చెస్ పోటీల్లో గెలిచి వాళ్ళు ఎన్నో బహుమతులు తెచ్చుకోవడం జరిగింది. చదువులోనే కాకుండా స్పోర్ట్స్లో కూడా వాళ్ళ ప్రతిభను వెలుగు తీయడంలో చక్కగా వీళ్ళందరూ కూడా అన్ని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన చిన్నజీయర్ స్వామి సమతా కుంభ్ 2024 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను చిన్నజీయర్ స్వామి ఆయనకు అందించారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నర్తనం ఇన్స్టిట్యూట్ ఫస్ట్ యాన్యువల్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జబర్దస్త్ హైపరాది, మంజుల, యానీ మాస్టర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్తనం ఇన్స్టిట్యూట్ ఓనర్ వర్షిని మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ప్రారంభమైన తమ సంస్థలో ప్రస్తుతం 120 మంది విద్యార్థులకు విజయవంతంగా భరతనాట్యం, కర్ణాటక సంగీతం నేర్పిస్తున్నామని తెలిపారు. Heralded by her own guru. ఇందాక ఆది చెప్పినట్టుగా బాలశ్రీ పద్మశ్రీ కాబోతోంది. అది బాలశ్రీ.
నేను ఈరోజు వర్షి నడుపుతున్నాను. మరి సహజంగానే వాళ్ళు నేను ఇలా చేస్తున్నాను, వ్యాఖ్యానం ఎవరిని కొనిపెట్టుకుంటాం అంటే చనిపోయిన పాష్ ఏరియా, వండర్ఫుల్ ఏరియా. అంతేకాదు ఇట్స్ అన్ ఓన్ బిల్డింగ్, ఓన్ బిల్డింగ్, స్వంత భవనం. తర్వాత వాయిస్ స్పెషలిస్ట్, అటు నటీమణి అయినా డబ్బింగ్ చెప్పిన వాటి అనుభూతిని నృత్య రూపకాల్లో ఇస్తారు మన మంజుల గారు. గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేదు నింగిలోని ముంగిటిలోనే నిలిచిన రోజు వల్లే మరచి. నమస్తే అండి, నా పేరు వర్షిని. నర్తనం ఇన్స్టిట్యూట్లో భరతనాట్యం టీచర్ని అండ్ నర్తనం ఇన్స్టిట్యూట్ ఉన్నది. మేము ఇవాళ నర్తనం ఇన్స్టిట్యూట్ది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ జరుపుకున్నాము ఎంతో సక్సెస్ఫుల్గా. లాస్ట్ ఇయర్ ఫెబ్లో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ ఇప్పుడు 120 స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఈ సెలబ్రేషన్కి గెస్ట్లుగా మామిడి హరికృష్ణ గారు, మంజుల రామస్వామి గారు. కరీంనగర్ మాతా శిశు హాస్పిటల్లో 3 రోజుల పాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయగా ఆ కేసును పోలీసులు ఛేదించారు. పాప కిడ్నాప్ విషయంపై హాస్పిటల్ సిబ్బంది సమాచారం ఇవ్వగా టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ నేతృత్వంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితులను పట్టుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. బీహార్కు చెందిన దంపతులు గ్రైనేట్ క్వారీలో పనిచేస్తున్నారు. ఆ మహిళ ఇటీవల మాతా శిశు కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అది తెలుసుకున్న 2 వ్యక్తులు పాపను అపహరించి జమ్మికుంట, తకల్లపల్లికి తరలించడంతో పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి పాపను తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కొంచెం పాప ఆడుతాడు ఇట్లా పైగా కొంచెం పైగా కొంచెం పాప నిన్న అనగా 18వ తారీఖు మన కరీంనగర్ పట్టణంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రం ఏదైతే ఉందో హాస్పిటల్లో 1:30 ప్రాంతంలో మన 2 టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక 3 డేస్ బేబీ గర్ల్ మిస్ అయినట్టుగా మనకు సమాచారం మేరకు వెంటనే 2 టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళు అక్కడికి చేరుకోవడం జరిగింది. దాంట్లో ఆ పాప ఎవరైతే ఏంటంటే నిర్మల, వీళ్ళు బీహార్కి సంబంధించిన ఫ్యామిలీ, వాళ్ళు బావపేటలో క్వారీలో పనిచేసుకుంటూ గత కొంతకాలంగా వాళ్ళు జీవిస్తున్నారు. డెలివరీ పర్పస్లో అక్కడికి వచ్చి 16వ తారీఖు డెలివరీ అయింది. బేబీ గర్ల్కి జన్మనిచ్చిన తర్వాత ఆమెకి ఫిట్స్, కొంత హెల్త్ బాగాలేకపోవటం వల్ల ఐసీయూలో ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందనే కారణంతో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆ సిస్టర్స్ వాళ్ళు వీళ్ళ ఫాదర్కి, నిర్మల హస్బెండ్కి కేర్ గురించి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 10 o'clock ఆ ప్రాంతంలో మళ్ళీ ఏంటంటే పాపకు ఫీడింగ్ చేయాలనే ఉద్దేశంతో పాప ఎక్కడుందా అనేసరికల్లా ఆ పాప వాళ్ళ తండ్రి ఏం చేశాడు, వాళ్ళ అన్నయ్య కొడుకు ఎవరైతే వాళ్ళ అన్నయ్య కొడుకు అంకుష్ అనే బాబు ఉన్నాడు, 10 years బాబు, నేను టిఫిన్ చేసి వస్తున్నా అంకుష్ బాబుకి ఇచ్చేసి వెళ్ళిపోయేసరికి 10 o'clock ఆ బాబు దగ్గర పాప లేదు, ఏం లేదు. ఇమీడియట్గా పాప మిస్ అయిందని తెలుసుకొని మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇనిషియల్గా ఇమీడియట్గా సిఐ గారు అక్కడ వెళ్ళిన తర్వాత మనము ఒక 5 పార్టీలని ఆ పాప ఎటుపోయిందనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ 2 టౌన్, అలాగే టాస్క్ ఫోర్సు ఆధ్వర్యంలో సిఐ అండ్ ఎస్ఐ, ఎస్బీ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి ఆ ఆధ్వర్యంలో ఒక 5 టీంలని మనము అన్ని విధాల వెరిఫై చేయడానికి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో మనం సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఈ అంకుష్ అనే బాబు వాళ్ళ అన్నయ్య కొడుకే ముందు బయటికి వచ్చి
అతని దగ్గర నుంచి ఒక లేడీ గుర్తిలేని మహిళ తీసుకున్నట్టుగా మనకు ఆ సీసీ ఫుటేజ్లో పడితే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మనము టోటల్గా వెరిఫై చేయడం జరిగింది. ఆమె బయటికి వెళ్ళిన తర్వాత కొంత దూరం నడిచి ఆ ఆటోలో డైవర్ట్ చేసినట్టు చేసి కొంత బంగారుస్వామి హాస్పిటల్ దాకా నడుచుకొని వెళ్ళి అక్కడి నుంచి ఆటో ఎక్కి బస్టాండ్కి వెళ్ళటం జరిగింది. మనకి 1:30 అక్కడి నుంచి ఆమె బస్టాండ్ నుంచి జమ్మికుంట బస్సు ఎక్కినట్టు మనకి సమాచారం తెలిసింది. ఆ జమ్మికుంటలో ఉన్నదని ఇమ్మీడియట్గా వెరిఫై రాగా వెంటనే మళ్ళొక జమ్మికుంట ఇన్స్పెక్టర్ తోటి ఒక టీము మళ్ళొక టీము వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజ్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు లీడ్ తీసుకొని అక్కడున్న సీసీ ఫుటేజ్ అవన్నీ వెరిఫై చేయగా అసలు నేరస్తురాలు ఎక్కడ ఉన్నదని తక్కలపల్లి గ్రామంలో రాత్రి మనం ట్రేస్ చేయటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ అక్యూజ్ని మనము పట్టుకోగా విచారించగా బొమ్మెర అలియాస్ ముఖ్యర కవిత ఈమె పేరు, అలియాస్ పద్మ కూడా అంటారు, వీళ్ళు గౌడ్స్. ఎర్రం రాజు ఎలియాస్ జగ్గం రాజు కూడా అంటారు, జమ్మికుంటలో ఉంటుంది. ఇతని దగ్గరకి అప్పుడప్పుడు ఆమె వెళ్తుంటుంది. ఆయన వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ వెళ్తే ఎవరైనా ఇస్తారు, అక్కడి నుంచి ఎత్తుకొని రావచ్చు, లేకపోతే ఎవరైనా ఇస్తారని చెప్పి ఆయన సూచించడం వల్ల ఈ లేడీ ఫస్ట్ వరంగల్ పోదాం అనుకున్నది. అక్కడ ఇబ్బంది అవుతుందని ఇదైతే దగ్గర ఉంటుందని కరీంనగర్ రావడం జరిగింది. వెంటనే కరీంనగర్లో మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోరు అన్నీ తిరిగిన తర్వాత ఎవరన్నా ఈజీగా ఉంటారో అమ్మాయి వాళ్ళని అవకాశం ఉంటే ఎత్తపోయేటట్టు, లేకపోతే మభ్య పెట్టేనా ఓ పాపని కానీ బాబుని కానీ తీసుకుపోవాలన్న ఇంటెన్షన్ తోటి రావడం జరిగింది. ఈ లోపల ఇక్కడ వీళ్ళు ఈ బాబుని తీసుకొని చిన్న బాబు 10 years బాబు బయటికి యాక్చువల్గా ఉదయం పూట ఏంటంటే సన్ రేస్ గురించి వీళ్ళు బయటికి తీసుకొని వస్తారు వ్యాక్సిన్ వేపియాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇతను బీహార్ కాబట్టి 10 years బాబు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది అక్కడ, ఆయన హిందీ తప్ప ఎవరికి రాదు. ఆల్రెడీ ఈ లేడీ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి పోయింది, సెకండ్ ఫ్లోర్కి పోయింది, అన్నీ తిరిగి వచ్చేసరికల్లా అక్కడ ఎవరు వీక్ ఉన్నారో అన్నీ గమనించింది. ఈ పిల్లగాడు పట్టుకొని 10 years ఉండేసరికి వ్యాక్సిన్ వేపియాలంటే ఆ పిల్లగాడికి లాంగ్వేజ్ అర్థం కాక ఇచ్చేసింది. పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ తెలిపారు. ఆయన మంచిర్యాల వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాస గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని వారు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వచ్చేటువంటి ముఖం లేక అనేకమైనటువంటి ఎత్తుగడలతోని విద్వేషాన్ని విరజిమ్మి మతాల మధ్య చిచ్చుపెట్టి కులాల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలు జాగృతమైనరు, ఖచ్చితంగా వాళ్ళ వాస్తవాలను వాళ్ళు నిజస్వరూపం అందిస్తున్నారు. మళ్ళీ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. మాకు 400 సీట్లు వస్తాయి, ఏ రకంగా ఇచ్చారో నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ భారీ మెజార్టీతో గెలిచేది పెద్దపల్లి లోక్సభ. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేది పెద్దపల్లి లోక్సభ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. కాబట్టి చాలా నియోజకవర్గాల్లో పార్టీకి ప్రస్తుతం అనుకూలం ఒక 6,000 కిలోమీటర్ల యొక్క న్యాయయాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరూ తెలుసు. దానికి దేశ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వాస్తవాలు ఏంటనేటువంటి విషయాలు మేము దేశ స్థాయిలో ప్రజలను జాగృతం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేశంలో ఇవాళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో దేశ ప్రజలకు అంతా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా అదే విధమైనటువంటి రిజల్ట్స్ తీసుకోవాలని సీనియర్ అధికారులు, అలాగే ఈ మంచిర్యాలలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇక్కడ నా పక్కగా సీనియర్టువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు చీట్ల సత్యనారాయణ గారు, అలాగే టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి నరేష్ గారు, అండ్ అధ్యక్షురాలు గజ్జల హేమలత గారు, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు, మిగతా కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాము. ముఖ్యంగా గత 2 నెలల క్రితం, సుమారు 70 రోజుల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ మంచిర్యాల ప్రాంతంలో ఒక అవినీతి అక్రమాలకు పాల్పడిన శాసనసభ్యుని 3వ స్థానంలోకి నెట్టేసి మరొక నిజంగా ప్రజాసేవ తత్పరత ఉన్నటువంటి సీనియర్ నాయకులు
ఈ ప్రేమ్ సాగర్ రావు గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో వారిని గెలిపించి మీ యొక్క రాజకీయ విజ్ఞతను ప్రదర్శించినటువంటి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. సేమ్ టైం వారి సతీమణి గారు కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా గత 6 సంవత్సరాల నుండి కూడా వారు పార్టీ బలోపేతానికి అట్టడుగున్నటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అన్నిటికీ వ్యయ ప్రయాసాలకు వచ్చి పార్టీని చాలా బలోపేతం చేసి ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసే విధంగా శ్రీమతి సురేఖ గారిది చాలా గొప్ప పాత్ర అని చెప్పి నేను వారిని కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. ప్రత్యేకమైన అభినందనలు వారిని తెలియజేస్తారు. వారి కష్టానికి ఫలితం దక్కింది కాబట్టి చాలా సంతోషం. అలాగే ప్రేమ్ సాగర్ రావు గారు కూడా భారీ మెజార్టీతో గెలిచినందుకు పథకం కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఇవి కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి స్థాయిలో ప్రజల్లో అమలు జరగలేదు కాబట్టి వాళ్ళకు నిన్న జరిగినటువంటి శాస్తి జరిగింది ఎన్నికల్లో తెలియజేస్తాం. అదేవిధంగా వాళ్ళ యొక్క అవినీతి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎన్నికలు మొన్న జరిగాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద మన కాళేశ్వరం ఇష్యూలో ఇరిగేషన్ దానిలో ఎన్ని వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు కమిషన్లు తీసుకున్నారు, గవర్నమెంట్ కమిషన్లు తీసుకున్నారు అనే విషయం చాలా స్పష్టంగా ఇవాళ 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కూడా 1,00,000 ఎకరాలు కూడా నీళ్లు రానటువంటి పరిస్థితిని స్పష్టంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో లెక్కలతో సహా పెట్టడం జరిగింది. దానికి జవాబు చెప్పినటువంటి వాళ్ళు శాసనసభలో తిరిగి మంత్రుల మీద ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది వాస్తవాలు ఏంటంటే ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఇవాళ 3 సంవత్సరాలకే కాళేశ్వరం మూసీ నది పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్గూడ హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయిగూడెంలో జరుగుతున్న శ్రీ శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల ఉత్సవాలకు పలువురు నేతలు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు, నారా శేషు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా భక్తులు, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం చిట్టిచర్ల గ్రామ పంచాయతీలో యానాదుల ఇంటి స్థలాలను అగ్రకులాల వారు ఆక్రమించుకొని యానాదులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ యానాదుల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సావిత్రమ్మ ఆరోపించారు. ఈ మేరకు గ్రామం నుంచి 100 మంది వచ్చి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కాలయ్య రాజులపాలెం రమేష్, ధనమ్మ, ఆదిలక్ష్మమ్మ, రమాదేవి, కళావతి, రాణి తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఇండ్ల స్థలాలు ఒక భూ కబ్జా చేసినట్లు ఇండ్ల స్థలాలు కబ్జా చేస్తున్నారు ఒక అదర్ క్యాస్ట్ వాళ్ళు. దీని మీద వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి నా వరకు తీసుకొచ్చారు. నేను వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఒక కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే వీళ్ళు నిరుపేదలు యానాది జాతికి చెందిన వాళ్ళు అడవి ఫలసాయం ఏదైనా తెచ్చుకుంటే అక్కడ పెట్టుకొని వాళ్ళు అమ్ముకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే ఒక ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి అక్కడ గోడౌన్ అనేది కట్టించారు. దాన్ని కూడా అది మా పేరు మీద ఉంది, ఇది మాది అని చెప్పి వాళ్ళు కబ్జా చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మాట్లాడినా. నా పేరు రాణి, చిన్నగొట్టిగల్లు గ్రామం మండలం చిట్టచర్ల గ్రామం. అక్కడ నుండి అనాథ కాలనీ. అక్కడ నుండి నాకు ఆధార్ కార్డు అయితే బింక్ కార్డుకి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం, కానీ మాకైతే ఆధార్ కార్డు కానీ బింక్ కార్డు కానీ లేదు. ఇద్దరు పాపలు పెట్టుకుని అందరితో గాలంతా తిరుగుతూనే ఉన్నాను. అక్కడ పోయిన కావాలంతా మేము చేస్తాము, మీరు ఇంటికి వెళ్ళండి సోమవారం మంగళవారం అంటారే కానీ ఎవరైతే పట్టించుకోలేదు మమ్మల్ని. నా పేరు తులసి, మా చిన్నగొట్టిగిల్లు మండలం చిట్టేచర్ల గ్రామం. మాది ఎస్టీ కాలనీ. మేము 60 ఏళ్ళ నుంచి కాలనీలో పనిచేస్తున్నాం, ఉన్నాం, కూలికి పోతున్నాం, నివాసం అక్కడే ఉంటాను. కానీ మాకు ఇల్లు అనేది రావడం లేదు, మాకు తాగునీరు కానీ ఏ సౌకర్యం లేదు. ఎక్కడికి పోయినా మాకు అన్యాయమే జరుగుతుంది కానీ ఏ రోజు న్యాయం జరగటం లేదు మాకు. కాబట్టి ఎక్కడికి తిరిగినా మీరు ఏం చేయలేరు, మీ వల్ల ఏం కాదు అని బెదిరించడం తప్ప మీకు అన్నీ చేస్తాము మేము ఉన్నాము అని ఎవరూ మాకు ధైర్యం చెప్పడం లేదు. దాదాపు 30 మందికి కూడా ఇళ్ళు స్థలాలు లేవు, ఇళ్ళు పట్టాలు రావటం లేదు, భూమి సమస్య ఉంది, భూములు ఏమీ ఇవ్వటం లేదు. మాకేదైనా ప్రభుత్వం నుంచి వచ్చింది కూడా మా దాకా రానికుండా వాళ్ళే అడ్డుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క సమస్య మాకు సృష్టిస్తూ ఉంటారు. మేము ఉండాలా అనుకోవటం లేదు అక్కడ. కాబట్టి ఎక్కడో చిన్నగొట్టిగల్లు మండలానికి పోయినా సచివాలయానికి పోయినా ఎవ్వరూ ఇక్కడ ఏం జరగదు అని చెప్తున్నారే కానీ మీకు అన్ని. నా పేరు ఈ బుజ్జమ్మ. గద్వాల నియోజకవర్గంలో చేపట్టిన నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడైన చెన్నారెడ్డి గారిని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైన శ్రీమతి సరితా తిరుపతి గారు ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా తర్వాతనే వనపర్తి. మొన్న నవంబర్ 30 తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో దురదృష్టవశాత్తు తక్కువ మెజారిటీతో మనం గద్వాల్లో ఓడిపోయినాం. అయినా కూడా మీరు ఎవరు బాధపడద్దు, ఎవరు నిరాశపడద్దు. గౌరవ జూపల్లి గారి ఆధ్వర్యంలో, గౌరవ జూపల్లి సార్ ఆధ్వర్యంలో మేమందరం మీతో పాటు అన్న సంపదన్న కానీ అమ్మ సవిత కానీ మేమందరం సపోర్ట్ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటుంది. మన గౌరవ పెద్దలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు కాబట్టి మీరందరూ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క మండలానికి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క రేవంత్ రెడ్డి గారు అనుకుని మీరంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి. మనందరూ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యలో ఇంకో 2-3 ఎలక్షన్స్ వస్తాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. అన్ని ఎలక్షన్లో కాంగ్రెస్ చేయి గుర్తు మీద ఎవరిని పెట్టినా గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు, మీరు అందరూ తీసుకున్నారు. 4 గ్యారంటీలు ఆల్రెడీ మన సీఎం గారు అమలు చేసిండ్రు. మిగతా గ్యారంటీలు 100 రోజుల లోపు అమలు చేస్తారని చెప్పిండు. మనం అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దాని తర్వాత బీఆర్ఎస్ చేసినా బీజేపీ చేసినా చెత్తబుట్టలు వేసినట్లే ఓటు మన అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చేయకూడదు మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అన్నారు. ఐటీఓసీ ప్రజావాణి హాల్లో
జిల్లా కలెక్టర్ పౌరుల నుండి వచ్చిన ప్రజావాణి అర్జీలను అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గాంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఒక నమ్మకంతో ఫిర్యాదుదారులు వస్తారని, జిల్లా అధికారులు అందరూ విధిగా పాల్గొని తమ శాఖకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. విశాఖ మిలాన్ 2024కు పోలీసు పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ సిపి పాకిరప్ప తెలిపారు. 3536 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని, మిలాన్ 2024లో 57 దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు విశాఖ వేదికగా మిలాన్ 2024 జరుగుతుందని వెల్లడించారు. 20వ తేదీన బీచ్ రోడ్డులో ఫుల్ డ్రెస్ పరేడ్ ఉంటుందని, 22వ తేదీన మిలాన్ 2024 భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, గవర్నర్ హాజరవుతున్నారని తెలిపారు. మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ సంబంధించి లా అండ్ ఆర్డర్ డిప్లాయ్మెంట్ మనము ఎంత పోస్ట్ డిప్లాయ్ చేస్తున్నాము, తర్వాత పబ్లిక్ సంబంధించిన పార్కింగ్ ప్లేసు, వివిఐపికి సంబంధించిన పార్కింగ్ ప్లేసెస్, ముఖ్యంగా ఈ సమయంలో పబ్లిక్ పాటించాల్సిన కొన్ని నిబంధనలు, తర్వాత ట్రాఫిక్ సంబంధించిన కొన్ని దారి మళ్లింపాలంటే కార్యక్రమాన్ని మనము సిటీ పోలీస్ యంత్రంగా ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ కలిసి ఒక బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 12th ఎడిషన్ ఆఫ్ మిలాన్ 19th నుంచి 27th వరకు విశాఖపట్నం సాగర తీరంలో 56 కంట్రీస్ మరియు రిప్రజెంటేటివ్ ఈ యొక్క ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ ఆన్ 22nd పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 19 నుంచి 27వ తేదీ విశాఖ నగరంలో జరుగుతున్న మిలాన్ 12th ఎడిషన్కి సంబంధించి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ట్రాఫిక్ మరియు వివిఐపి మూమెంట్ సంబంధించి ముఖ్యమైన 3 రోజులు. 20వ తేదీ అండ్ 20th వీ హ్యావ్ ఫుల్ డ్రెస్ రిహర్సల్ FDR. అంటే 22nd ఎలాంటి కార్యక్రమం ఉంటుందో అదే మాదిరిగా 20th కూడా ఉంటుంది. 20th 20 టుమారో అంటే రేపు జరగబోయే ఫుల్ డ్రెస్ రిహర్సల్ కార్యక్రమం కూడా ఇట్స్ లైక్ ఆన్ 20th ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ మాదిరిగా ఉంటుంది. సో నెక్స్ట్ ఆన్ 21st మనకి ప్రముఖ వ్యక్తుల రాకపోకలు ఉంటుంది. సో ఆ ప్రముఖమైన వ్యక్తుల రాకపోకలకు సంబంధించి టైం టు టైం మనకి పబ్లిక్కి కూడా మనము సోషల్ మీడియాల ద్వారా, FM రేడియో ద్వారా ట్రాఫిక్ మళ్లింపు మరియు ట్రాఫిక్ కంజెక్షన్ గురించి కంటిన్యూస్గా మీడియాతో ఇంటరాక్షన్ చేస్తుంటాము. ముఖ్యంగా ఆన్ 21st మరియు 22nd విఐపి మూమెంట్ ఉండడం వల్ల ముఖ్యంగా 4 ప్రముఖమైన విఐపి మూమెంట్ నగరానికి ఉంటుంది. ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ AP, దెన్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూమెంట్ ఈ వరకు అధికృతంగా మనకి కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి బందోబస్తు ముఖ్యంగా మన లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు ట్రాఫిక్ కలిసి ఇప్పుడు 18 సెక్టర్గా బందోబస్తుని డివైడ్ చేసుకొని
3,536 మెంబర్స్ని డిప్లాయ్మెంట్ ఈ వరకు మనం ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యమైన సెక్టర్స్ మనకి ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ మరియు రేపు చాలా ముఖ్యమైన రోజులు మనకి ఆర్కే బీచ్ సంబంధించి. తర్వాత అవుట్ సైడ్ ది ఆర్కే బీచ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ 21st and 22nd ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ముఖ్యంగా ఈ సెక్టర్ వారిగా బందోబస్తు చేసుకుని ప్రతి ఒక్క సెక్టర్కి కూడా అడిషనల్ డీసీపీ లేదా ఐపీఎస్ ఆఫీసర్స్, ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బయట నుంచి ఏఎస్పీ. సముద్ర ప్రాంతంలో స్నేహపూర్వక విదేశీ నౌకాదళాలకు మరింత చేరువయ్యేందుకు భారత నౌకాదళం యొక్క దౌత్య పాత్రకు అనుగుణంగా మారిషస్ కోస్ట్ గార్డ్ షిప్ విక్టరీని 3.5 నెలల తొలి రిపీట్ పూర్తి చేసింది. విశాఖపట్నంలో జరిగిన లాంఛప్రాయ కార్యక్రమంలో తూర్పు నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఈ నౌకను మారిషస్ పోలీస్ ఫోర్సుకు అప్పగించారు. మిలాన్ 2024 కోసం మారిషస్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న మారిషస్ పోలీస్ ఫోర్స్ భారత నౌకాదళం నుండి నౌకను స్వీకరించారు. Accept the customary crest from the Commander-in-Chief. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కండపల్లి గ్రామంలో సీసీ రోడ్డు విస్తరణ పనులకు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మేకాల శేఖర్ మమత వాళ్ల కుమారుడు అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకుని వాళ్ల కుటుంబాన్ని పరామర్శించారు. కానీ ఎన్ఆర్జీఎస్ కానీ ప్రతి గ్రామంలో పెట్టినా ఇంకేమైనా మీకు అవసరం ఉంటే కూడా ముఖ్యమైన పనులు కూడా మీరు రాసి అధ్యక్షులకి ఇంకా నెక్స్ట్ కూడా పెడతా. నా కోరిక ఒకటి ఏంటంటే మీరు అందరూ సంతోషంగా కలిసి మన జేపీఎల్ గార్డెన్స్ లో అందరికి వాట్సాప్లో కూడా ఇద్దరు మాట్లాడుతున్నాం. సో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మనం గెలవాలన్నది వివేచన చేయడానికి మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ శ్రీధర్ బాబు గారు కాబట్టి మీరు కూడా దగ్గర ఉంది జేపీ ఎంతసేపు రాకుండా వస్తారు పెళ్లిళ్ళకి వస్తారు కదా మా వస్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా మీరు 10:30 కల్లా హాజరు కావాలని, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మన గతంలో దగ్గర 25,000 మెజార్టీ వచ్చింది, అంతకంటే ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి. తీసుకొచ్చి అది అయిన తర్వాత ఇమీడియట్లీ మనకి ఎంపీ ఎలక్షన్ కాగానే మనకు స్థానిక జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ సింగిల్ కానీ అన్ని వచ్చేస్తూనే ఉంటాయి ఒకటి. కాబట్టి అన్ని ఎన్నికల్లో కూడా ఇదే పరంపర కొనసాగాలంటే మన గ్రామంలో అందరం కూడా కలిసిమెలిసి ఐక్యతతో సుందరపోవచ్చు. ఏ పనులు పెడితే మనకు అభివృద్ధి అవుతుంది, ఎక్కువ మంది జనాలకు మనం ఏ పనులు పెడితే లాభం అవుతుందని మీరే గ్రామంలో ఉన్న పెద్దలు కంపెనీలాగా తయారై ఏది రాసిస్తే అది. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడు ముఖ్యమంత్రి, అర్థమే కదా. మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఎన్నికి సిద్ధంగా అర్థమే కదా. మీరు కాబట్టి నాకు లడ్డు దొరకాలన్న ఆలోచన లేదు. మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డులు తిరుపతి లడ్డు లాగా తెచ్చి ఎనికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరు అందరు కూడా పనులు ప్రాధాన్యత క్రమంలో రాసి ఫస్ట్ అర్జెంట్ ఇది, నెక్స్ట్ ఛాన్స్ రెండోది, మూడోది అన్ని తీసుకొచ్చి పెట్టే జిల్లాగారు నాది, అభివృద్ధి చేసే జిల్లాగారు నాది. కండ్లపల్లిని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి ఈ కండ్లపల్లి గ్రామంతో పాటు మన కోడూరు మండలంలో ఉన్న అన్ని గ్రామాలు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడి చవాన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓయూ కళాశాల నుండి సనత్ నగర్ వరకు భారీ శోభాయాత్రను నిర్వహించారు. ఛత్రపతి శివాజీ చేతిలో
శివాజీ చేతిలో కత్తిని చూడు, శివాజీ చేతిలో కత్తిని చూడు, శివాజీ చేతిలో కత్తిని చూడు, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, హిందూ సామ్రాట్ శివాజీ మహారాజ్ కే జై, హిందూ సామ్రాట్. ప్లీజ్ రండి సికింద్రాబాద్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలను స్థానిక బీజేపీ యువ నాయకులు పార్సీ పరమేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సనత్ నగర్ నియోజకవర్గం న్యూ బోయగూడలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, యువ మోర్చా నాయకులు మర్రి పూర్వరెడ్డి పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా కొద్ది క్షణాల్లో కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. అన్నదానం కార్యక్రమం మొదలవుతుంది. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయింది. సోమవారం టీఎస్పీఎస్సీ నాడు తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ వెబ్ నోట్ ఇచ్చింది. 2022 ఏప్రిల్ నెలలో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయితే పేపర్ లీకేజీ కారణంగా కమిషన్ ఒకసారి ప్రిలిమ్స్ను రద్దు చేసింది. రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలను పాటించలేదంటూ హైకోర్టు రెండోసారి ప్రిలిమ్స్ను రద్దు చేసింది. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.